మన వాళ్ళకి ఏ రోగం వచ్చినా చిటికెలో తగ్గిపోవాలి. అందుకో ఏదైనా చేస్తారు. ఎంత రిస్క్ అయినా భరిస్తారు. నేరుగా మెడికల్ షాప్‌కు వెళ్లి అడ్డమైన మందులు కొనివేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ప్రతి చిన్న రోగానికి రకరకాల టాబ్లెట్లు వాడి కొత్త రోగాలు తెచ్చుకోవడం బాగా అలవాటైపోయింది. నిజానికి అన్ని రోగాలకు తగ్గ మందులు మన వంటింట్లోనే ఉన్నాయి. ఒక్కసారి ఓపిక చేసుకుంటే అన్ని రోగాలు అక్కడే తగ్గుతాయి. అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తే చాలు ఉపశమనం కలుగుతుంది. కడుపులో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఉబ్బనపు వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మెంతులు విషయానికి వస్తే మధుమేహ రోగులకు మెంతులు దివ్యౌషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రతిరోజు మెంతులు తీసుకోవటం వలన రక్తం పలుచగా తయారవుతుంది. నిత్యం పరగడుపున మెంతుల చూర్ణం లేదా మెంతుల నీళ్లతో కలిపి తీసుకుంటే మోకాళ్ల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. ఆ తర్వాత మరో దివ్య ఔషధం జీలకర్ర. జీలకర్ర జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆహారం తినేందుకు మనస్కరించకపోవడం, అజీర్తి లాంటి వాటితో సతమతమవుతుంటే జీలకర్ర సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. వీటి తర్వాత మరో సూపర్ మెడిసిన్ సోంపు. సోంపు శరీరానికి చలవ చేస్తుంది. ప్రతిరోజు భోజనానంతరం చాలామంది సోంపును వాడుతుంటారు. ఇది నోరు శుభ్రంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఒకెత్తైతే ఉసిరికాయ చేసే మేలు ఒకెత్తు. ఉసిరికాయలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఎండిపోయిన కాయలోనూ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్ల కాంతిని పెంపొందించే గుణం ఇందులో ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉసిరికాయను ప్రతిరోజు తీసుకోవటం వలన వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి. వీలైతే ప్రతిరోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటన్నింటిని మించి పసుపు చేసే మేలు ఎంతో ఉంది. పసుపు శరీరానికి కావలసిన వేడి, రక్తశుద్ధి, కఫం, వాత, పిత్త రోగాలను నయం చేసే గుణం కలిగి ఉంది. అలాగే స్త్రీలు ఫేస్ ప్యాక్లా ఉపయోగిస్తారు. ఇందులో బేసిన్ పొడి కలుపుకొని ముఖానికి దట్టిస్తే ముఖారవిందం మరింతగా ఇనుమడింపచేస్తుంది. జలుబు, పొడి దగ్గు సమస్యలు తలెత్తినప్పుడు పసుపును వేడి నీటిలో లేదా పాలలో కలుపుకొని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. దీంతో గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇన్ని అద్భుతాలను వదిలేసి నానా చెత్త తెచ్చుకొని మింగటం ఎందుకు? అందుకే ఇంట్లోని మెడిసిన్స్నే వాడదాం.